జూనియర్ ఎన్టీఆర్ గారితో డ్రాగన్ స్టోరీ తీస్తున్నప్పుడు, స్టోరీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఆ పలానా మూవీలోని సీన్ ని మనం ఇలాగే చేద్దాం, ఇక ఇలాంటి మూవీ రిఫరెన్స్లు పెట్టుకుందాం అని ఎప్పుడైనా మీకు ఈ స్టోరీ డిస్కస్ చేస్తున్నప్పుడు అనిపించిందా? డెవలప్ చేస్తున్నప్పుడు అని చెప్పి ప్రశాంత్ నీల్ అయితే క్వశ్చన్ అయితే అడిగారు. దానికి ప్రశాంత్ నీల్ అయితే అదిరిపోయే ఆన్సర్ అయితే ఇచ్చాడు, ఎక్సలెంట్ గా ఆన్సర్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సలార్, కేజీఎఫ్ లాంటి జానర్స్ తీసిన తర్వాత వాటి నుంచి బయటకు రావాలని చెప్పి అయితే అనుకున్నాను. ఇప్పుడు డ్రాగన్ కూడా సేమ్ అదే టెంప్లెట్ అయితే ఉంటది. సో ఈ 3 మూవీస్ తర్వాత నేను కంప్లీట్ గా బయటకు వచ్చేయాలని చెప్పి అనుకున్నాను. బట్ డ్రాగన్ నుంచే బయటకు వచ్చేయాలని అనుకున్నాను. ఫస్ట్ మేము జూనియర్ ఎన్టీఆర్ గారు నేను స్టోరీ డిస్కస్ చేసేటప్పుడు ఈ డ్రాగన్ స్టోరీ అయితే చెప్పాను. జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగా నచ్చింది అండ్ నేను కూడా ఫుల్ ఎక్సైట్ గా ఉన్నాను తీయాలని. ఈ 15 ఆ తర్వాత ఒక 15-20 రోజులు మేము నేను ఈ జానర్ కాకుండా వేరే జానర్ లో తీయాలని చెప్పి అనుకున్నాను. మేము జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు డిస్కస్ కూడా చేసాము. అది మైథలాజికల్ జానర్ లో తీద్దామని చెప్పి అనుకున్నాము. బట్ జూనియర్ ఎన్టీఆర్ నేను ఫస్ట్ ఏదైతే డ్రాగన్ స్క్రిప్ట్ చెప్పానో, ఈ స్టోరీ చెప్పానో, అంత ఎగ్జైట్ చేసిన విధంగా మైథలాజికల్ స్క్రిప్ట్ అనేది అంత బాగా ఎగ్జైట్ అయితే చేయలేదు. అంటే అంత బాగా నాకు స్టోరీ దాని మీద లేదనుకోండి. బట్ ఈ డ్రాగన్ స్టోరీ మొత్తం కంప్లీట్ గా నా దగ్గర ఉంది. నా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది. సో ఈ స్టోరీ ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ కి సింగిల్ లైన్ చెప్పిన వెంటనే తన దగ్గర నుండి వచ్చిన రియాక్షన్ చూస్తే నాకు గూస్ బంప్ ఫీల్ అయితే వచ్చింది. అలాంటి గొప్ప స్టోరీ నేను ఊరికే వదిలేను కదా, ఊరికే వదిలేనని అనుకోలేదు. కంప్లీట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారితో తీయాలని చెప్పి ఫిక్స్ అయితే అయ్యాను. మేము చాలా డిస్కస్ అయితే చేసాము, వేరే తీయాలా లేకుంటే ఇదే తీయాలని చెప్పి, ఈ మూవీ తీయాలని చెప్పి మాకైతే చెప్పింది. సో దీన్ని బట్టి ప్రశాంత్ నీల్ గారు మైథలాజికల్ మూవీ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో ఫిక్స్ చేసేటట్లయితే ఉన్నాడు. ఈ డ్రాగన్ అయిపోయిన తర్వాత మైథలాజికల్ మూవీ తీస్తాడేమో చూడాలి జూనియర్ ఎన్టీఆర్ గారితో. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.